హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనోజ్ నాయుడు ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి దోశ, వడ, ఇడ్లీ. ఇది ఒక సబ్స్క్రైబర్ మనకు ఛాలెంజ్ ఇచ్చాడు. అన్న ఛాలెంజ్ ఇచ్చి కూడా దాదాపు 1 వీక్ పైన అవుతుంది. సో చాలా అంటే చాలా పైన అవుతుంది. కానీ నాకు ఎందుకంటే ఉదయాన్నే మార్నింగ్ పూట నేను ఇప్పుడు టిఫిన్ కూడా చేయాల. సో అందుకని నాకు చేయటానికి కొద్దిగా లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పి ఈరోజు మన అశ్విన్ కుమార్ సబ్స్క్రైబర్ పేరు వచ్చి అశ్విన్ కుమార్ అన్న ఈ ఛాలెంజ్ పెట్టినట్టుగానే 3 దోశ, 4 ఇడ్లీ, 2 వడ, సాంబారు విత్ చట్నీ, అల్లం చట్నీ. సో ఇదిగోండి, ఈ ఐటమ్స్ అన్నీ అశ్విన్ కుమార్ అన్న మనకి ఛాలెంజ్ ఇచ్చారు. అన్న ఇదిగో నువ్వు చెప్పినట్టుగానే నేను ప్రతి ఒక్కటి నేను ట్రై చేస్తున్నాను. సో ఇది కూడా ఏంటంటే ఇంట్లో ప్రిపేర్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నేను బయట నుంచి అయితే తెప్పించాను. అయితే తెప్పించిన చోటు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి కూడా ఇవి. సో మన ఇంట్లో ఎట్లయితే ఉంటున్నామో అట్లానే వాళ్ళు కూడా అట్లానే చేస్తారు. బ్రాహ్మణ హోటల్ నుంచి మనం తెప్పించింది. సో బాగానే ఉంటాయి. సో ఒక్కసారి మాత్రం నేను టేస్ట్ చేసి చెప్తాను. ప్లస్ అట్లానే అశ్విన్ కుమార్ అన్న సారీ అన్న ఏమనుకోవద్దు ఇన్ని రోజులు లేట్ అయినందుకు. మన సబ్స్క్రైబర్ అశ్విన్ కుమార్ అన్న కోసం చాలా అంటే చాలా బాగుంది అన్న. అన్న నీకు ఎక్కడి నుంచి వస్తాను ఇలాంటి థాట్స్ అండి? మంచి మంచి కామెంట్స్ చేస్తుంటావు, మంచి మంచి ఛాలెంజ్ ఇస్తుంటావు. లాస్ట్ టైం మేము ఒక వీడియోలో పప్పుల పొడి ఒకటి, పెరుగు చట్నీ ఒకటి, సాంబారు, ఇట్లా నెయ్యి మొత్తం వేసి ట్రై చేయమన్నా. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా మంది కామెంట్ సెక్షన్లో కూడా ఎలా చేశారు, ఇలా కొంతమంది పెట్టారు. మా ఫ్రెండ్స్ అయితే అందరు అడిగారు ఎలా ఉందిరా అని. చాలా అంటే చాలా బాగుందన్న. మీరు పెట్టిన ఐటమ్ ప్రతి ఐటమ్ నేను టేస్ట్ చేశాను కదా, చాలా అంటే చాలా బాగుంది. అట్లానే మన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ చెప్పిన ప్రతి ఒక్క ఛాలెంజ్ అనేది వీడియో చేయడం జరుగుతుంది. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నాను, కథ చదవడానికి కొద్దిగా లేట్ అవుతుంది. కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. కంపల్సరీగా మీరు ఏదైనా ట్రై చేయాలన్నా ఏం చేయాలన్నా కంపల్సరీగా నేను ట్రై చేస్తాను. సో మీకు ట్రై చేసి వీడియో తీసి కూడా పెడతాను. సాంబార్లో దోశ నంచుకొని చట్నీ నంచుకొని తింటే అట్టుంది, భలే టేస్ట్ అట్టుంది. ఏం లేదు, ఒక్కోసారి ఏంటంటే పైన ఫ్యాన్ తిరిగేటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో సౌండ్ అనేది వస్తుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అందుకని తినరా మై మరచి. ఏమి రుచి తినరా మై మరచి.
ఫ్రెండ్స్ నా వీడియోలు అయితే అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ఇంకో 10 మందికి నా వీడియో షేర్ చేయండి. సో వాళ్ళు కూడా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కంపల్సరీ వాళ్ళకి చెప్పిన ప్రతిదీ నేను ట్రై చేస్తాను. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మన అశ్విన్ అన్న అయితే మంచి ఛాలెంజ్ అయితే ఇచ్చాడు. అశ్విన్ అన్న చట్నీ విత్ సాంబార్, దోశ, వడ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. మొత్తానికి మన అశ్విన్ అన్న ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ చేసాం. అశ్విన్ అన్న మరి ఇంకో ఛాలెంజ్ కోసం నేను వెయిటింగ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో ఇంకో 10 మంది షేర్ చేయండి. అట్లానే కామెంట్ సెక్షన్కి ఏమైనా తినాలంటే మీరు కొత్త ట్రై అని చెప్పండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీ అశ్విన్ అన్న సారీ చెప్పు మరి. అశ్విన్ అన్న, ఐఎమ్ రియల్లీ సారీ అన్న. మీరు పెట్టింది ఇంతవరకు నేను ఈరోజు అయితే నాకు కంప్లీట్ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ అన్న. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి ప్లీజ్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.